మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో అదే పంటను కోయును అని గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో తెలియచేయబడుతోంది. నిజముగానే మన ఫలాలు అనేటటువంటివి మన యొక్క స్థితిగతులను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి కాదు, కానీ మనం ఏమైతే విత్తామో దానిని బట్టే మన ఫలాలు ఉంటాయి. కాబట్టి మనిషి జీవితంలో క్రమశిక్షణ, ప్రార్థన, వాక్యము అనేటటువంటి విత్తనాలు మన హృదయంలో మనం విత్తగలిగితే, మన జీవితంలో మనం విత్తగలిగితే ఖచ్చితంగా మనిషి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాలను పొందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు. ఈ రోజున నువ్వు ఏ ఫలాన్నైతే విత్తావో ఆ ఫలాన్ని బట్టి దేవుడు ఏమీ వెక్కిరింపబడడు. ఈ రోజున అన్యాయంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ ఫలాన్నే పొందుకుంటావు, నీవే నష్టపోతావు. ఒకవేళ ప్రార్థన, క్రమశిక్షణ, వాక్యము అనే ఆశీర్వాదాన్ని కలిగి ఉంటే దీవించబడతావు, అద్భుతమైన ఫలాలు పొందుకుంటావు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు కట్టుకో, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకో. నువ్వు ఏమి విత్తావో అదే పొందుకుంటావు. కాబట్టి మంచి విత్తనాలు విత్తడానికి ఈ రోజే మన స్థితిని మార్చుకుందాం. అట్టి కృప దేవుడు ఇచ్చిన గాక. ఆమేన్.